ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పేద తండ్రి ముగ్గురు కూతుర్లు. రుద్రవనం అనే ఊరిలో వెంకటయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. తనకి జానకి, వాణి, శ్వేత అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వెంకటయ్య భార్య చనిపోవటంతో తన ముగ్గురు కూతుర్లని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు వెంకటయ్య. వెంకటయ్య చాలా పేదవాడు. వెంకటయ్య ఆ ఊర్లో ఉన్న జమీందారీ పశువుల్ని రోజూ ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవిలోకి తీసుకువెళ్ళి వాటిని మేపుతూ ఉంటాడు. సాయంకాలం ఇంటికొచ్చేటప్పుడు ఆ అడవిలో దొరికిన కూరగాయలు, పండ్లు ఇంటికి తీసుకుని వచ్చేవాడు. జానకి రోజంతా ఇంట్లో పనిచేస్తూ అందరికీ వంట చేసి పెడుతూ ఉంటుంది. పైగా బయట పనులకి కూడా వెళ్తూ వెంకటయ్యకి చేదోడు వాదోడులా ఉంటుంది. కానీ మిగతా ఇద్దరు చెల్లెళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా ఒక ఊహాలోకంలో తిరుగుతూ ఏ పని చేయకుండా ఉంటారు. ఓసేయ్, ఎందుకే ఎప్పుడు ఏ పని చేయకుండా అలా తిరుగుతూ ఉంటారు? ఏదైనా పని చేయొచ్చు కదా అని జానకి అడిగింది. అప్పుడు వాణి, అక్క, ఇప్పుడు పని చేసి ఆ డబ్బులతో కోటీశ్వరులు అయిపోతావా ఏంటి? ఇలా కష్టపడి పని చేయడం మా వల్ల కాదు అంటూ ఇంట్లో ఉన్న దేవుడు గది దగ్గరకు వెళ్ళి ఆ ఇద్దరు చెల్లెళ్ళు, దేవుడా, రోజు నీకు మొక్కని రోజు లేదు. దేవుడా, ఎవరెవరికో ఎన్నో ఆస్తులిచ్చావు. నీకు 1000 కొబ్బరికాయలు కొడతా దేవుడా, మాకొక నిధి దొరికేలా చేయి తండ్రి అనుకుంటూ రోజూ ఆ అక్కా చెల్లెళ్ళు దేవుడి ఫోటో ముందు నిల్చొని మొక్కుతూ ఉంటారు. అది చూసి ఒకరోజు జానకి, కష్టపడకుండా ఏది మన దగ్గరికి రాదే, ముందు జీవితంలో అది తెలుసుకో. ఆ దేవుడు కూడా కష్టపడింది ఏమీ ఇవ్వడం అని చెప్పి జానకి వంటగదిలోకి వెళ్ళిపోయింది. వాణి, శ్వేత ఇద్దరు ఎప్పటిలాగానే ఏ పని చేయకుండా బయటకు వెళ్ళిపోయారు. అదంతా చూస్తున్న వెంకటయ్య, అమ్మా, వాళ్ళెన్నిసార్లు చెప్పినా మారరు గాని ఇదిగో నీకొక చక్కటి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు ఒప్పుకోమ్మా అని అడిగాడు. అప్పుడు జానకి తను వండిన వంట వెంకటయ్యకి వడ్డిస్తూ, నాన్న, ఇప్పుడు నా పెళ్ళికి తొందర వచ్చింది చెప్పండి. ముందు మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఆ తర్వాత పెళ్ళి అని చెప్పింది. వెంకటయ్య తినటం అయిపోగానే పశువుల్ని తీసుకుని అడవిలోకి వెళ్ళిపోయాడు. అలా వెంకటయ్య పశువుల్ని మేపుతూ ఉండగా అకస్మాత్తుగా ఆ పశువులపైన ఒక పులి దాడి చేసింది. దాంతో భయంగా పశువులన్నీ దూరంగా పరిగెడుతూ ఉన్నాయి. అది చూసి వెంకటయ్య పులి బారి నుండి పశువుల్ని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ పులి ఒక్కసారిగా వెంకటయ్య పైన దాడి చేయటానికి పరిగెడుతూ వస్తుంది. అది చూసి వెంకటయ్య ప్రాణాలు గాల్లోకి పోయినట్టు అనిపించింది. అప్పుడే ఒక్కసారిగా అక్కడికి ఒక సాధు వచ్చి వెంకటయ్య ఎదురుగా నిల్చున్నాడు. ఆ పులి ఆ సాధువు కళ్ళలోకి చూసి ఆ సాధువుకి నమస్కారం చేసి తిరిగి వెళ్ళిపోయింది. అది చూసి వెంకటయ్య ఆశ్చర్యపోతాడు. ఆ సాధువు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి, స్వామి, ఈరోజు మీరు లేకుంటే నా ప్రాణాలు నాకు దక్కేవి కావు. ఇక్కడ ఎవరి ప్రాణాలు వారి చేతుల్లో ఉండవు నాయనా, అంతా భగవంతుని దయ. స్వామి, ఈరోజు మీరు నా ప్రాణాలు కాపాడారు. దానికి ప్రతిఫలంగా నేను మీకేమిచ్చుకోగలను చెప్పండి. ఈ పేద పశువుల కాపరి మాట మన్నించి మా ఇంటి దగ్గర ఆహారం స్వీకరించండి స్వామి అని వేడుకున్నాడు వెంకటయ్య. అందుకు సాధువు ఒప్పుకొని వెంకటయ్య ఇంటికి వచ్చాడు. వెంకటయ్య తన ముగ్గురు కూతుళ్ళని ఆ సాధువుకి పరిచయం చేశాడు. వెంకటయ్య ప్రాణాలు ఆ సాధువు కాపాడాడు అని తెలుసుకున్న ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఆ సాధువు కాళ్లపై పడి ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఆ రోజంతా ఆ సాధువుకి ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు అతిథి మర్యాదలు చాలా బాగా చేశారు. అందుకు ఆ సాధువు ఎంతో సంతోషించి, నేను మీ సేవకి ఎంతో సంతోషించాను, మీకేం కావాలో కోరుకోండి, అది మీకిస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్వేత, వాణి ఇద్దరు పక్కకు వెళ్ళి తమలో తామే మాట్లాడుకొని, స్వామి, చూశారు కదా మేమెంత పేదరికంలో బ్రతుకుతున్నామో, మాకేదైనా నిధి దొరికే జాడ చెప్పండి స్వామి అని వాణి అడిగింది. అప్పుడు సాధువు నవ్వి, అలాగే అమ్మా, అమ్మా జానకి, నీకేం వద్దా అని సాధువు జానకిని అడిగాడు. ఏ కష్టం లేకుండా వచ్చేది ఏదైనా సరే మన దగ్గర నిలవదని చెప్తూ ఉంటారయ్యా పెద్దలు. అందుకే నాకేది వద్దు స్వామి, మా నాన్న చెల్లెళ్ళు బాగుంటే నాకు అదే చాలు అని జానకి వేడుకుంటుంది. అప్పుడు సాధువు లేచి ఇంటి బయటకొచ్చి, అమ్మా, మీరు ముగ్గురు ఒక్కొక్కరుగా ఒక్కొక్క దిక్కుకు వెళ్ళండి. ఆ 3 దిక్కుల్లో ఒక్కో గుహ ఉంటుంది. ఆ గుహ మీకు
తరతరాలకి సరిపడా సంపదనిస్తుంది అని ఆ సాధువు చెబుతూ ఉంటే వాణి శ్వేత ఇద్దరూ ఎంతో సంతోషపడుతూ ఉంటారు. కానీ ఆ గుహ బయట ఒక పులి ఉంటుంది. అది కోరింది మీరిస్తే ఆ గుహలో ఉన్న నిధి మొత్తం మీదే అవుతుంది అని చెప్పి ఆ సాధువు వెళ్ళిపోతాడు. అప్పుడు వాణి, అక్క, నేను చెల్లి ఉత్తర దక్షిణ దిక్కుకు వెళతాం, నువ్వు వేరే దిక్కుకు వెళ్ళు అని చెప్తుంది. జానకికి ఇదంతా ఇష్టం లేక తన గదిలోకి వెళ్ళిపోతుంది. అది చూసి వెంకటయ్య జానకి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఏమైంది జానకి? ఏం ఆలోచిస్తున్నావు? నాన్న, నాకు వెళ్ళడం ఇష్టం లేదు. నాకు తెలుసమ్మా నీ గురించి. కానీ ఏమో ఆ సాధువు గారు ఏం తలచాలా చెప్పారో ఒకసారి ప్రయత్నం చెయ్యమ్మా అని సలహా ఇచ్చాడు వెంకటయ్య. తన నాన్నగారి సలహా మేరకు జానకి కూడా అడవిలో ఒక దిక్కుకి ప్రయాణం చేయటం మొదలుపెట్టింది. ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లలో శ్వేత తూర్పు దిక్కున వెళ్తూ ఉంటుంది. అడవిలో ఉన్న నక్కల అరుపు, ఏనుగుల ఘీంకారం అన్నీ శబ్దాలు వింటూ భయపడుతూ వెళ్తూ ఉంటుంది. అలా కొద్ది దూరం వెళ్ళగా శ్వేతకి మనసులో భయం వేస్తుంది. వామ్మో, ఈ అడవి ఎంత భయంకరంగా ఉంది. రోజు మా నాన్న ఈ అడవిలోకి పశువులను తోలుకుని ఎలా వస్తున్నాడో ఏమిటో అంటూ ముందుకు వెళ్తూ కొద్ది దూరం వెళ్ళగానే, ఈ సాధువు చెప్పింది అసలు నిజమేనా? ఇలా నేను నడుచుకుంటూ వెళ్తే అక్కడ తాను చెప్పినట్టుగా గుహ ఉంటుందా? ఒకవేళ ఉన్నా కూడా ఆ పులి నా మీద పడి దాడి చేసి చంపేస్తే అయినా నాకెందుకు ఇంత రిస్క్? ఎలాగో నాకు మా ఇద్దరు అక్కలు వెళ్ళారు కదా, వారికి ఆ నిధి దొరికితే నాకు కూడా దొరికినట్టే కదా అని అనుకొని మధ్యలోనే తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది శ్వేత. ఇంకో పక్క వాణి ధైర్యంగా నిధి కోసం వెళ్తూ ఉంటుంది. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక దగ్గర తనకి ఒక పెద్ద గుహ కనిపించింది. ఆ గుహని చూడగానే వాణికి చాలా సంతోషం వేసింది. అమ్మయ్యా, ఇన్నాళ్ళు నేను కన్న కళ్ళన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి అని అనుకొని ఆ గుహలోకి వెళ్ళటానికి వెళ్తూ ఉండగా అప్పుడే ఆ గుహలో నుండి పులి బయటకు వచ్చింది. వాణి ఆ పులిని చూసి భయపడుతూ వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పులి, భయపడకో, నిన్ను పంపింది ఆ స్వామీజీనే కదా అవును అని వాణి అంటుంది. అప్పుడు ఆ పులి పెద్దగా నవ్వి, అంటే ఆ సాధువు ఇన్నాళ్ళకి నాకు ఒక ఆహారం పంపాడు, దీనికోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆ పులి చెప్పింది. అప్పుడు వాణి భయపడిపోతూ, అదేంటి, ఆహారంగా పంపాడా? నాకు ఈ గుహలో నిధి ఉంటుందని చెప్పాడు. అవును, అతను చెప్పింది నిజమే. ఈ గుహలో ఎంతో విలువైన సంపద ఉంది. కానీ అది నీవు నాకు ఆహారంగా మారితేనే ఆ సంపదంతా నీ కుటుంబానికి వెళ్తుంది. ఎవరైతే నాకు ఆహారంగా మారి వారిని వారు సమర్పించుకుంటారో వారికే ఈ సంపద ఇవ్వాలి అనేది ఇక్కడి నియమం అని పులి చెప్తుంది. అప్పుడు వాణి తన మనసులో, ఏంటి అంటే ఇప్పుడు నేను చచ్చిపోతే ఈ సంపదంతా నా కుటుంబానికి వెళ్తుందా? వాళ్ళు ఈ సంపదతో సంతోషంగా బ్రతుకుతారా? వామో, ఇదెక్క నియమం? నాకు ఈ నిదొద్దు ఏమొద్దు, బ్రతుకుంటే బచ్చల కూరైనా తినొచ్చు అని అనుకొని తను కూడా తిరిగి వెళ్ళిపోతుంది. ఇక చివరగా మిగిలింది జానకి. జానకి కూడా పులి వాణికి చెప్పినట్టే తనకి ఆహారంగా మారాలి అని చెప్తుంది. పులిరాజా, నువ్వు చెప్పినట్టుగా నా కుటుంబం కోసం నేను నీకు ఆహారంగా మారడానికి సిద్ధంగా ఉన్నాను అని జానకి పులి ముందు మోకాళ్లపై కూర్చుంటుంది. అది చూసి పులి జానకికి ముందుకొచ్చి సాధువు రూపంలోకి మారిపోతుంది. అమ్మా జానకి అని సాధువు పిలుస్తాడు. అప్పుడు జానకి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సాధువు కనిపిస్తాడు. స్వామి, మీరా? ఏమిటి ఈ పరీక్ష? అమ్మా జానకి, నేను మీ ముగ్గురు అక్కా చెల్లెళ్ళకి ఒక పరీక్ష పెట్టాను. అందరికీ సంతోషంగా జీవించాలి అని ఉంటుంది. కానీ దానికోసం ఎన్నో ఆపదలు, ఎన్నో అగాధాలు దాటాల్సి ఉంటుంది. అవన్నీ అధిగమించిన వాడు అనుకున్నది సాధిస్తాడు. నీ చిన్న చెల్లెలు శ్వేత అసలు ప్రయత్నించకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇక వాణి తన స్వార్థం గురించి మాత్రమే ఆలోచించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ నువ్వలా కాదు, నీ ప్రాణాలను సైతం నీ కుటుంబం కోసం ఇవ్వాలి అనుకున్నావు. నీలాంటి మంచి మనస్సుకి ఈ సంపద పొందటానికి అన్ని విధాలా అర్హత ఉంటుంది అని చెప్పి ఆ సాధువు ఆ సంపదంతా జానకికి ఇచ్చాడు. జానకి ఆ సంపదని తీసుకొని
ఇంటికి వెళ్ళి వెంకటయ్యకి ఇవ్వగా తను ఎంతో సంతోషిస్తాడు. కానీ వాణి శ్వేత మాత్రం ఆ మొత్తం సంపదంతా వారికే కావాలి అని కుట్ర పన్నుతూ ఉంటారు. అయితే ఆ తరువాత వారు పన్నిన కుట్ర ఎలా ఉంటుంది, ఆ కుట్ర నుండి జానకి ఏ విధంగా బయటపడింది అనేది వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.